నేను దేనికి వశుడనవుతానో తెలుసా? దీనికి వశుడనవుతాను తప్ప బాహ్య సౌందర్యానికి ఆయన వశపడాలంటే ఈ సృష్టిలో పార్వతీదేవి కన్నా అందగత్తె వేరొకటి లేదు. ఆమెయే సౌందర్య రాశి. ఆ మాట నేను అనకూడదు. నిజానికి ఎందుకు అనకూడదు అంటే దానికి ఒక కారణం ఉంది. ఆవిడెవరు? అమ్మ. అమ్మ అందం కొడుకు ఎంచుతాడా? మా అమ్మగారు చాలా బాగుంటారండి, మా అమ్మగారి బుగ్గలు తెల్లగా ఉంటాయండి, మా అమ్మగారు నవ్వితే బుగ్గలు ఎర్రపడతాయండి అని కొడుకు అనొచ్చా? కొడుక్కి అమ్మ అందం అంటే ఏమిటంటే ఆవిడ అమ్మతనమే అందం, అంతే. మా అమ్మ 96 ఏళ్ళు వచ్చి ఒడ్డు ముడతలు పడిపోనివ్వండి, అమ్మ అందమే, సౌందర్యం, ఆమె రక్షణ శక్తి. ఎప్పుడూ బిడ్డల గురించి ఆవిడ పొందే పరివేదన. కాబట్టి అమ్మ అందం ఎంచచ్చా? ఎంచకూడదు. నేను అనొచ్చా? అనకూడదు. మరి అనడం ఎందుకు? గతి లేక. శివవైభవాన్ని చెప్పవలసి వచ్చింది కాబట్టి ఆ మాట అనడం తప్ప ఆ మాట నిజానికి నేను అనకూడదు.